మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి, మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి, మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. మొన్న వచ్చేవాడు పరదాలు కట్టుకొని వచ్చేవాడు, ఆకాశం వస్తే కిందన చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా? ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా ఇది చేస్తానని వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అడుగడుగునా మీరు నిలదీయాలి. మీరు మద్యపాన నిషేధం చెప్పారు, చేశారా అని మిమ్మల్ని అడగాలి. చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, జే బ్రాండ్లు వచ్చాయి, నాసిరకం వచ్చింది, చాలా మంది అనారోగ్యం అయిపోయారు, చాలా మంది చనిపోయారు. కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, కొత్తగా గంజాయి వచ్చింది, ఎక్కడ చూసినా గంజాయి కంపే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు. ఇప్పుడే చూపించాడు పెద్ద పొట్ట. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి రహిత రావులపాలెం తయారు చేస్తారని ఒక సవాలు విశారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని ఇక్కడుండే ఎమ్మెల్యేలు గాని గాడిదలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? అంటే మీకు ఏమాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు, మమకారం లేదు. మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు ఏమి బాధపడే రకం కాదు, దుర్మార్గులు వీళ్ళు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఆ పిల్లవాళ్ళు మీ చేతుల్లో ఉండరు. ఏ వ్యక్తి కూడా మన చేతుల్లో ఉండడు. అది నా బాధ. జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఇలాంటి దొంగల పరం చేస్తారా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? లేకుంటే గంజాయి డ్రగ్స్ కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది, నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు, అడిగిన దానికి ఆయన చంపారు, ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది. ఆయన కన్న కూతురు చెప్పింది. అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా.